ఈ విధంగా మాట్లాడతారు. ఈనాడు మీరు చూస్తున్న వేడుక మంత్రినిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించి సారు సురేశర్ గారు చెప్పినట్టు 1944 అంటే నేను కూడా పుట్టలేదు, ఇక్కడ ఎవరూ పుట్టలేదు. మరి ఇలాంటి కళాశాలలో మీరు చదువుతున్నందుకు మీ అందరికీ శుభాభివందనాలు. అదే ఇదే మంత్రి నుంచి పోటీ చేసినటువంటి పివి నరసింహారావు గారు మాట్లాడారనుకో ఏ విధంగా ఉంటుంది? ప్రధానమంత్రి ఆయన కూడా కీర్తి చేసు, ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? పుట్టి 6 మాసాలైనా మరి ఢిల్లీకి రాజైనా నేను తల్లికి బిడ్డే. ఈనాడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. నేను ఒక్కటే చెప్తానా, పివి నరసింహారావు అంటే మీ అందరూ తెలుసు, 16 భాషలు వచ్చు నాకు. అంతేకాదు కాంగ్రెస్ గవర్నమెంట్లు సోనియా గాంధీ మరి రాజీవ్ గాంధీ మహానుభావులు ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల, ఇందిరాగాంధీ ప్రాణత్యాగాల వల్ల ఈ కాంగ్రెస్ ఏ విధంగా పనిచేసిందో మీ అందరూ ఇట్లా ఆయన వాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఆయన వాయిస్ అట్లా ఉంటుంది. అదే మరి అబ్దుల్ కలాం గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఎడ్యుకేషన్ అంటే ఏమిటి. నేను వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం చదివాను. అది చదివితే పిల్లల కోరికలకు రెక్కలు తొడగండి, వాళ్ళంతా వాళ్ళే పైకెగిరి గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆయన జీవిత చరిత్రతో కూడినటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఇటీవలనే మరి కాలేజ్ డే జరుగుతుంది కదా, నాకు అనుకొని నేను ఒక్కసారే విన్నాను. అది చెప్తాను ఏ విధంగా అబ్దుల్ కలాం గారు మాట్లాడితే విధంగా ఉంటుంది. Dear children, I say few words to you. The education much important in your life. You listen the class, have a prayer. A teaching also one a prayer. The study also must be one a God. You have to pray your studies. ఇట్లా ఆయన అబ్దుల్ కలాం గారు ప్రేయరు